అన్నారని టాక్. ఏంటి సుమన్ ఏంటి ఇలాంటి అలాంటి మహత్తరమైన పాత్రలు, అలాంటి పవిత్రమైన పాత్రలు అని కొందరు అన్నారని విన్నాను. కరెక్టేనా? అదే పవన్ కళ్యాణ్ ఏంటి పాలిటిక్స్ ఏంటి చెప్పినట్టు హ్మ్. హ్మ్. అలాగే నన్ను కూడా ఏంటంటే ఈయనకేంటి ఆ పని ఎందుకు, ఓకే. సైలెంట్గా ఉండొచ్చు కదా, ఫైటింగ్ గీటింగ్ చేసుకొని ఉండొచ్చు కదా అన్నారు. అన్నారు హ్మ్. బిగినింగ్ లో. హ్మ్. అది కూడా నేను మీ వరకు వచ్చింది అది. వచ్చింది ఓహ్! డిస్కస్ చేస్తే డైరెక్టర్ గారు ఒకటే అన్నారు, హ్మ్. సుమన్ నువ్వు ఏం ఫీల్ అవ్వద్దు, మేము చూసాం, మాకు తెలుసు, వీఆర్ కాన్ఫిడెంట్, ఇప్పుడు ఏం చెప్పం మేము, హ్మ్. సినిమా రిలీజ్ అయిన తర్వాత నువ్వు చూడు ఏడుస్తారు థియేటర్లో అన్నారు. అలాగే అందరూ ఏడ్చారు. ఏడ్చారు. ఓకే. అంత అంటే అలాంటి పాత్రలు చేసేటప్పుడు గతంలో ఎన్టీ రామారావు గాని, మిగతా యాక్టర్స్ కొంత నిష్ఠతో ఉండేవారు అని అంటారు. అవును. అంటే దానికి తగ్గట్టుగా అంటే ఆ పాత్రకి ఆ పవిత్రతను చేకూర్చేలా నిష్ఠతో ఉండటం అనేది. మీరు కూడా అలాగే ఏమైనా ఫాలో అయ్యారా? నాకు ఆయన ఏం చేశారో తెలియదండి. హ్మ్. నాకు నాకు అప్పుడు సీనియర్స్ అందరూ నాతో పాటు ఉన్నారు. ఆయనతో పనిచేసిన వాళ్ళందరూ నాతో పాటు కొందరు ఉన్నారు. అవును. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆయన నేల మీద పడుకునేవారండి. హ్మ్. తర్వాత ఆయన జనరల్గా ఎర్లీ మార్నింగ్ 3కి అవును. లేస్తారు. జనరల్ అది. అవునవును. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 2కే లేచేవారు. 3 లేసేవారు. అవును. సో లేచి 5కి అంతా రెడీగా ఉండేవారు. హ్మ్. నాకు ఇక్కడ ఏంటంటే అన్నపూర్ణ స్టూడియోలో 5 o'clockకి నేను రిపోర్టింగ్ టైం అండి, హ్మ్. మేకప్ మార్నింగ్ 5కి. 5కి. ఓహ్! సో నేను మార్నింగ్ 3కి లేచి స్నానం చేసి రెడీ అయిపోయి 5కి వస్తే 5 to 9 మేకప్ 4 hours 4 అవర్స్ సార్? మేకప్. అబ్బా! దానికి ఓపికగా ఉండేవారు అలాగా. అంత తప్పదుగా. ఇంకా తప్పదు. అవును. 9 o'clockకి సెట్కి వెళ్తే 1 o'clock బ్రేక్ ఇచ్చేవారు. హ్మ్. ఆ 1 o'clock బ్రేక్ ఇస్తే రూమ్కి రావడం, కిరీటం అవన్నీ తీసేయడం, ముందు నేల మీద పడుకోవడం కింద. హ్మ్. ఒక అరగంట పడుకొని తర్వాత లేచి తర్వాత తినేసి మళ్ళీ టచ్అప్ చేసి హ్మ్. తర్వాత ఈవినింగ్ 6, 7, 8 వరకు అలా 8 months నేను చేశాను. ఓహ్! 8 months నాన్ వెజిటేరియన్ వదిలేశాను. హ్మ్. 8 months నో ఫ్యామిలీ లైఫ్ అండి. 8 months కింద నేల మీద పడుకొని 8 months ఎంత చలి అయినా